సంబంధాలు ఒక బంధం మనల్నందరినీ ఒక్కటిగా కలిపి ఉంచుతుంది. కానీ కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారు అంటే ఈ సంబంధాలు అనే విషయంలో పరిణితులని కలిగి ఉంటారు. సంబంధం అంటే ఇలాగే ఉండాలి లేక అలాగే ఉండాలి అని. ఈ సంబంధం కోసం నేను ఇన్ని పనులు చేశాను అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. బదులుగా వారి మీద ఆశలు కూడా పెట్టుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి సంబంధం ఒకేలాగా ఉండదు. కానీ ప్రతి సంబంధానికి దానికంటూ ఒక విశేషమైన కారణం ఉంటుంది. ఎలా అంటే కళ్ళు అలాగే ముక్కు యొక్క సంబంధాన్ని చూడండి. కళ్లకు దగ్గరగా ఉండేది ఏంటి? ముక్కు. కానీ ఈ కళ్లతో ఈ ముక్కుని కనీసం చూడలేము కూడా. అంటే దాని అర్థం ఈ సంబంధానికి ఎలాంటి విలువ లేదనా? అలా కానే కాదు. అదేవిధంగా ఎవరైనా ఒక వ్యక్తి తన భావాలను వ్యక్తం చేయలేకపోతే లేదా తెలుపలేకపోతే లేదా అర్థమయ్యేలా చెప్పలేకపోతే దాని అర్థం ఇది కాదు కదా, మీకు ఆ వ్యక్తికి ఉన్న సంబంధం అర్థం లేనిది అని. అలా కానే కాదు. అచ్చం కళ్లకు ముక్కుకు మధ్య ఉన్న సంబంధం లాగానే మన జీవితంలో మనవాళ్లతో మనకున్న సంబంధం ఉంటుంది. ఎవరైనా మీతో సరిగ్గా వ్యవహరించకపోతే, ఎవరైనా మీ దగ్గర లేకపోతే లేదా ఎవరైనా ఎప్పుడైనా మీకు అర్థం కాకపోతే వాళ్లతో మీకున్న సంబంధం తెంచుకోవాలని దాని అర్థం కాదు. అర్థం చేసుకోండి మీ జీవితంలో వారి ప్రాముఖ్యత ఏమిటి అన్నది, అలాగే వారి జీవితంలో మీ ప్రాధాన్యత ఏమిటన్నది. ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవటం నేర్చుకోండి. వాళ్లతో కలిసి నడవండి. అప్పుడు ఈ మనసు సంతోషంగా చెప్తుంది, రాధాకృష్ణ.